హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. నువ్వు ఉషను మనస్ఫూర్తిగా ప్రేమించలేదా? అట్లయితే విమలను చూడడానికి ఎలా వెళ్ళగలిగావు అని అడిగాడు. నేనేం చేయను, మా ఇంట్లో వాళ్ళ పోరు పడలేక పెళ్లి చూపులకు వెళ్ళాను. ఇప్పుడు ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పేశాను అన్నాడు మోహన్. ఛా, ఎంత పని చేశావు! అనవసరంగా ఆ అమ్మాయికి ఎంత బాధ కలిగించావో చూడు. ఇష్టం లేనప్పుడు వెళ్ళి చూడడానికి ఆ అమ్మాయి మనసులేని ఓ బొమ్మ అనుకున్నావా అన్నాడు శివనాథరావు నిందాగర్భితంగా. మోహన్ బాధపడుతూ తప్పే అయింది అన్నాడు. మరునాటి ఉదయం చంద్రం కృష్ణ వచ్చారు. కృష్ణ వచ్చినప్పటి నుంచి కొత్త లేకుండా హడావిడి చేయడం మొదలుపెట్టాడు. మోహన్ బావగారికి అతనికి బాగా దోస్తీ అయింది. కొద్ది గంటల్లోనే అతని జోక్స్కి ఆయన పగలబడి నవ్వసాగాడు. చల్లగా ఉండడం వల్ల 10ంటికి అంతా ఏటి వద్దకు వెళ్లారు. ఏరు దాటి అవతల మోహన్ వాళ్ళ మామిడి తోటలకు వెళ్లారు. సపోటా, జామ చెట్లు కూడా ఉన్నాయి. శివనాథరావు కొంచెం వెనకబడ్డాడు. కృష్ణ వెనక్కు తిరిగి గట్టిగా కేకేశాడు. ఓహో ప్రేమిక, తొందరగా రావోయ్ అని శివనాథరావు గుండె జల్లుమంది. వీడెప్పుడూ ఇంతే అనుకున్నాడు. అనాలోచితంగా గుండెల్ని దూసుకుపోయే మాట ఏదో ఒకటి అనేస్తాడు. తోట కావలివాడు కూతురి ఎదురుగా వస్తోంది. వీళ్లను చూసి దూరంగా తప్పుకోబోతోంది. కొంచెం ఎడంగా పోయిన కృష్ణ ఇక్కడ దగ్గరలో మంచినీళ్ళు బావి ఉందా అని అడుగుతున్నాడామెను. ఏడిసావు పద అని గదమాయించి చంద్రం అతన్ని యువతలకు లాక్కువచ్చాడు. నేను శివుడితో వస్తే బావుండేదని వాపోయాడు కృష్ణ. చంద్రం ఓదార్చాడు. కాపలావాడి కూతురు జామ చెట్టు చాటున నిల్చుని తొంగి తొంగి చూస్తోంది. ఆమె ఒకటి నములుతోంది. కృష్ణ నాలుక బయటపెట్టి వెక్కిరించాడు. ఆ అమ్మాయి సిగ్గుపడి నవ్వుతోంది. ఇంతలో శివనాథరావు కూడా వచ్చి వాళ్ళని కలిశాడు. అంతా కలిసి గుబురుగా ఉన్న ఓ ప్రదేశం చేరారు. వేసవి కాలంలో ఇక్కడ పిక్నిక్కి బావుంటుందన్నాడు చంద్రం. సిగరెట్ వెలిగించి మోహన్కి ఒకటి ఇచ్చాడు. ఒక జామ చెట్టు కాయలు బాగా పండి ఉన్నాయి. కృష్ణ పైకి ఎగబ్రాకాడు. ఒరేయ్ కోతి, దిగరా అన్నాడు చంద్రం. కృష్ణ కోపం వచ్చినట్లు నటించి ఓ కాయ తీసి చంద్రాన్ని కొట్టాడు. కానీ అతను దాన్ని లాఘవంగా పట్టుకుని థ్యాంక్స్ అని తినసాగాడు. అక్కడో మామిడి అంటూ ఉంది. ఇటు చూడండి కాస్త అన్నాడు శివనాథరావు. దీన్ని నేను మోహన్ కలిసి నాటాము అన్నాడు. ఓహో, ప్రేమ వృక్షమా అన్నాడు కృష్ణ చెట్టు మీద నుంచి. కాదు, స్నేహవృక్షం అన్నాడు చంద్రం. 11:30కు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ మధ్యాహ్నం అడవికి బయలుదేరారు. ముందు 2 మైళ్లకు పైగా నడవాలి. నడిచి కొండ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఎక్కడ ప్రారంభించారు? దారి సరిగ్గా లేదు. ఎటు చూసినా నాగజముడు చెట్లు. త్రోవ తప్పినట్లు సంశయం వెలిబుచ్చడానికి మోహన్ సందేహిస్తున్నాడు. అతనెప్పుడో చిన్నప్పుడు వచ్చాడు. అతను శివనాథరావు ఓ పెద్ద బండ మీద చతికిలబడి ఆయాసం తీర్చుకుంటున్నారు. కెమెరా తీసుకుని చంద్రం కృష్ణ పైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుండి చూస్తుంటే ఏరు పంటకాలవలా ఉంది. ఊరు బుల్లిబుల్లిగా ఉంది. ఇద్దరూ పైకి చూశారు. చంద్రం కృష్ణ ఒక నిమిషం కనిపిస్తున్నారు. ఒక నిమిషం మాయమవుతున్నారు. అక్కడక్కడ ఆగి వేటినో ఫోటోలు తీస్తున్నారు. ఇంక క్రిందకు రమ్మని ఎలుగెత్తి అరిచాడు మోహన్. రామని సంజ్ఞ చేసి ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. దట్టంగా పెరిగిన పెనువృక్షాల చాటున ఆ డొంకల్లో క్రమక్రమంగా మాయమైపోయారు. ఆకాశాన మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. మోహన్ కంగారుగా పేర్లు పెట్టి పిలిచాడు. ప్రత్యుత్తరం లేదు. కొండ దిగువన ఎక్కడో ఓ మేక మే మే అని అరుస్తోంది. శివనాథరావు తన కాలి కింద ఉన్న ఓ పెద్ద రాతిని గట్టిగా కాలితో తోశాడు. అది పెద్ద చప్పుడుతో దొర్లుతూ క్రిందకు మహావేగంగా పడిపోయింది. ఇంతలో చంద్రం కొండ శిఖరంపై ఉదయించాడు. చేతి రుమాలు ఊపుతున్నాడు. కృష్ణ ఏడి అని గట్టిగా అరిచాడు మోహన్. వాడు పైకి ఎక్కలేకపోయినాడు అని చంద్రం గొంతు కీచుగా వినిపించింది పైనుంచి. నువ్వు దిగిరా. అంది కీచు గొంతు. మీరు వెళ్ళండి. అదేమిటి? ఏమిటో వినిపించట్టల్లా. నువ్వెందుకు రావు? ఒకసారి చంద్రం చుట్టూ కలయి చూడడం అస్పష్టంగా గోచరమైంది. నేను కొత్త దారి కనుక్కున్నాను. ఏడ్సావ్. ఏమిటో? ఏడ్సావ్ వినిపించిందా? దిగిరా.
నేను రాను అని అంటుండగానే అతని స్వరూపం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఒరేయ్ చంద్రం అని మోహన్ కంగారుగా అరిచాడు. కానీ జవాబు లేదు. అతను నిస్పృహతో మొండివెతవా అన్నాడు. ఇంతలో కృష్ణ దిగివచ్చాడు. శతవిధాలా ప్రయత్నించాను, ఎక్కలేకపోయాను అన్నాడు విచారంగా. ఇక దిగిపోదామా అన్నాడు శివనాథరావు. మరి చంద్రం విషయం? వాడు వస్తాడులే, చచ్చిపోయే రకం కాదు. మోహన్ అయిష్టంగానే బయలుదేరాడు. అంతా కలిసి క్రిందకు దిగసాగారు. చినుకులు పడసాగాయి. మధ్యలో పెద్ద పులిలే కనిపించలేదేం అని అడిగాడు కృష్ణ. అతని ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు. కొండ మొదట్లోకి వచ్చేసరికి చీకటి పడసాగింది. వర్షం కూడా పెద్దదయింది. చంద్రాన్ని తలుచుకుని ప్రతివాడూ మనసులో బాధపడుతూనే ఉన్నాడు. చక్కగా తడిసిపోయారు. ఎంత త్వరగా నడిచినా ఇల్లు చేరుకునేసరికి ఓ గంట పైగా పట్టింది. లోపలికి అడుగు పెడుతుంటే అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. కానీ లోపలి గదిలో చాపపరుచుకుని మోహన్ బావగారితో ఉరుజూతమాడుతున్న వ్యక్తిని చూసి ముగ్గురూ నిర్ఘాంతపోయారు. ఎవరు ముందు వచ్చారు అని అడిగాడు చంద్రం ఆటలోంచి తల ఎత్తి నవ్వుతూ. ఎవరికీ కొంచెం కూడా అభిమానం వేయలా. ఏదో బరువు తీరినట్లు అనుభూతి. ఆ రాత్రి పడుకున్నప్పుడు మెల్లగా చంద్రం శివనాథరావుతో అన్నాడు. ఆమెను మళ్ళీ చూశాను. ఎవర్ని? సుజాత. ఆనాడు హైదరాబాద్ నాటకంలోని మెరుపుతీగ లాంటి నటీమణి. ఇంట్లోకి ప్రవేశిస్తుంటే శివనాథరావుకు ఎవరో పరాయి వాళ్ల ఇంట్లో ప్రవేశిస్తున్నట్లుగా నూతన భావం కలిగింది. హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న మాధవరావు గారు తల ఎత్తి, ఏరా ఉత్తరం రాయలేదే అన్నాడు. శివనాథరావు జవాబుగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు. సావిత్రి పైకి వచ్చింది. అంతా ఈమె చేసింది అనుకున్నాడు. కసితీరా అడిగేయాలనుకున్నాడు. తనకు తెలియకుండా ఇంకా ఏదో కారణముందని సరోజిని చెప్పింది కానీ దాచింది. ఆ కారణానికి పిన్నికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది తనకు. తను ఆమెకేం అన్యాయం చేశాడు? తనని చాలా ప్రేమిస్తుందే ఆమె. ఎందుకు ఈ పగ? పిన్ని అన్నాడు. శివ అతను అడగలేకపోయాడు. రేపు రాత్రికే ఊరికి పోవాలి అన్నాడు. సెలవులైపోయినాయా? అయిపోయి 4 రోజులయ్యింది. ఇప్పటికే ఆలస్యం చేశాను. సరే అని ఆమె కిందకు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం కృష్ణ బాగా టాయిలెట్ అయ్యి హుషారుగా వచ్చాడు. ఒరేయ్ అలా షికారు పోయి వద్దాం రారా అన్నాడు. ఉండు వస్తున్నాను. ఓ పావుగంటలో అతను బట్టలు మార్చుకున్నాక స్నేహితులిద్దరూ బయటకు వచ్చారు. ఎటుపోదాం? చూపిస్తారా మంచి చోటు అని సూర్యారావుపేట వైపు దారి తీశాడు. నువ్వు మరి చదవ్వా అని అడిగాడు శివనాథరావు దారిలో. చదువా? దాని విషయం మరి చెప్పకు. మా నాన్న ఇది వరకు కోప్పడేవారు. ఆయనకు విసుగు పుట్టి అది కూడా మానేశాడు. ఏదో కాస్త ఆస్తి ఉంది, అది చాలు ఈ ఏకాంతవాసికి. అయితే ఉద్యోగం కూడా చేయవా? చెయ్యను. పోనీ పెళ్లి చేసుకుంటావా? అదీ చేసుకోను. అదేం? ఈ ప్రశ్నకు కృష్ణ నవ్వి ఊరుకున్నాడు. జవాబు చెప్పలేదు. చెప్పు, తర్వాత ఎప్పుడైనా చెబుతాను. శివనాథరావు బలవంతం చేయక ఊరుకున్నాడు. అవును గాని ఆ అమ్మాయి గురించి చెప్పవేం? ఏ అమ్మాయి గురించి? మీ ఇంటికి వచ్చిన పిల్ల, నీ చుట్టం. ఏముంది చెప్పేటందుకు? ఒంటరిగా ఇంట్లో కొన్నేళ్లు అఘోరించావు గదా, ఊరికనే వదిలేశావా? చచ, ఆమె పెళ్లి కావలసిన పిల్ల. పెళ్ళై పిల్లలైతే అభ్యంతరం లేదా మీకు? నోరు ముయ్యరా మొద్దు. అయితే చూస్తూ ఊరుకున్నావన్నమాట. నీ వంటి చవటలు ఎందుకు బ్రతుకుతారో అర్థం కాదు ఈ విశాల ప్రపంచంలో. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు చాలా దూరం పోయి ఒక చిన్న సందుగుండా నడవసాగారు. ఎందుకు నన్నిక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు శివనాథరావు. కృష్ణ మధురంగా నవ్వి, నీకు ఓ చిత్రం చూపిద్దామని ఇలా తీసుకువచ్చాను. అదిగో అటు చూడు అని భుజం మీద గిచ్చాడు. శివనాథరావు అటు కేసి చూసి విస్మితుడై నిలబడిపోయాడు. ఆ సుందరాంగి నవ్వడం ఇంకా మానలేదు. ఒక క్షణం ఏమీ చేయడానికి పాలుపోని శివనాథరావు ఆ నవ్వులో ఏముందో గాని ఆమెను సమీపించాడు. మీ ఇంటికి నేను నిర్భయంగా వచ్చాను. మీరు నన్ను ఇక్కడ చూసి తడబడతారే? అందులోనూ పెద్దవారు అంది అనామ. సరే సరే బావుంది, లోపలకు వచ్చేదా? అనామ నవ్వింది. ఎంత మాట! మీకు అతిథి సత్కారం చేసే భాగ్యాన్ని వదులుకుంటానా? రండి, మా గృహం పావనం చెయ్యండి. మరి నేను ఒంటరిగా రాలేదు, కనబడుతూనే ఉందిగా. అయినా వారు కూడా కొత్తవారు కాదు, దయచేయండి.
శివనాథరావు తెల్లబోతూ సంకోచిస్తూనే లోపలకు ప్రవేశించాడు. గదిలో 2 విరిగిపోయిన కుర్చీలు ఉన్నాయి. ఆమె సిగ్గుపడుతూ బీదవాళ్ళం అవే మరి అంది. ఇద్దరూ వాటి మీద జాగ్రత్తగా కూర్చున్నారు. నువ్వు వీడిని ఎట్లా ఎరుగుదువు అన్నాడు శివనాథరావు. ఆమె 1-2 క్షణాలు నిశ్శబ్దంగా ఊరుకుంది. అనామ అప్పుడే స్నానం చేసినట్లుంది. లేత నీలిరంగు వాయల చీర కట్టుకుని శుభ్రంగా తయారైంది. జడ వదులుగా వేసుకుని తల్లో సన్నజాజులు తురుముకుంది. సరోజినికి ఈమెకు ముఖ్యమైన తేడా ఒకటుంది. సరోజిని బాగా తెలుపు, అనామ ఓ ఛాయ తక్కువ. సరోజిని నవ్వు గుండెని సున్నితంగా గుచ్చుతుంది. అనామ నవ్వు గుండెని తొలుచుకుంటూ పోతుంది. చెప్పనా అంది చివరకు మెత్తగా నవ్వుతూ కృష్ణ వైపు ఓరగా చూసి. పరాయి మగవాణ్ణి గురించి తెలుసుకోవడం ఇది 2వసారి. సంజెవేళ ఏమీ తోచక ఇదిగో ఈ కిటికీ దగ్గర కూర్చుని వీధిలోకి చూస్తుండటం అలవాటు. ఈయనగారు కొన్ని రోజుల క్రితం ఇటు నుంచి పోతూ నన్ను చూశారు. అప్పటి నుంచి తరచూ వస్తూనే ఉన్నారు. ఏవేవో చేష్టలు చేసేవారు. నేను నవ్వుతూ ఉండేదాన్ని. ఏమండి అవునా అంది కృష్ణ వైపు తిరిగి. కృష్ణ చిత్రంగా మందహాసం చేసి ఊరుకున్నాడు. కంగారు లేదు, ఆశ్చర్యమూ లేదు. శివనాథరావు స్నేహితుడి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి, ఈ మనిషి గురించి నువ్వేమనుకుంటున్నావో గాని ఇతను సాధారణ వ్యక్తి మాత్రం కాదు సుమా. ముందు ముందు నీకే తెలుస్తుంది అన్నాడు గర్వంగా. చచ అంత మాట నేననగలనా? వారి స్వభావం మాత్రం చెప్పాను. అనామా, క్రిందటిసారి నా దగ్గర్నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఓ మాటన్నావు గుర్తుందా? గుర్తులేకే? ఈ పనికిమాలిన స్త్రీ మరెప్పుడూ మీకు కనబడదు. ఇవేగా నా మాటలు? నీ జ్ఞాపకశక్తి మెచ్చుకోదగిందే. ఆనాడు నేను బయటకు వచ్చాక ఆ మాటల్ని అనేకసార్లు మననం చేసుకున్నాను. క్రమంగా నా మీద నాకే అసహ్యం కలిగింది. నా మటుకు నాకే అసంగతంగా తోచాయి. నా మాటలు నాకే అసంగతంగా తోచాయి. అబ్బా, అన్ని అభావాలు. నమ్మకపోయినా పర్వాలేదు. ఆ రోజే నిర్ధారణ చేసుకున్నాను నేను అబద్ధమాడి వచ్చానని. నీలో ఎంత మార్పు! నువ్వు ఆనాటి అనామవి కాదని ఊహించటానికి అతీతంగా ఉంది. ఒక విషయం చెప్పనా? నీ జీవన ప్రవృత్తి మీద చాలాసార్లు ఆలోచించాను. అవును, స్త్రీజాతి మీద మీకు చాలా సానుభూతి. శివనాథరావు నవ్వి, నేనివాళ ఉపన్యాసాలు ఇవ్వబోవడం లేదులే. కానీ ఇహ ముందు ఏ స్త్రీనైనా కొన్ని గంటల వ్యవధిలో అనేక రూపాలు చూడగలిగినా ఆశ్చర్యపడను. నమ్ము అన్నాడు. అనామ కనులెగరవేసి, ఏం కదా ఇవాళ స్త్రీల మీద పట్టించారు అంది. దీనికి సమాధానం కృష్ణ చెబితే బావుంటుందనుకున్నాడు శివనాథరావు. ఒకనాడు ఏదో సందర్భంలో ఈ లోకంలోని ముఖ్య సమస్యల్లో మరొకటి ధనం, ఒకటి స్త్రీ, మరొకటి ధనం అని పేర్కొన్నాడు. ఈ విషయమే బయటకు చెప్పాడు. మహర్షుల కాలం నుంచి అంతేలెండి. కానీ ఆ మాటలు మీ మిత్రుని నోటి గుండా వినాలని కుతూహలంగా ఉంది. ఇప్పుడు కాదు, ఈసారెప్పుడైనా వింటాలెండి శ్రవణానందంగా. నువ్వు గడుసుతనం కూడా నేర్చావు. మనం మళ్ళీ కలుసుకోవడానికి పాచిక వేస్తున్నావే అని చప్పున నాలిక కొరుక్కుని, చీ, ఏం మాట్లాడాను అని విచారించసాగాడు. పాచిక అంటూ ఆమె నివ్వెరపోయింది. ఈ ప్రశ్నతో శివనాథరావు ముఖం మరింత తెల్లబడింది. హఠాత్తుగా మీ ముఖం అలా పాలిపోయిందే అన్నది అనామ. అని తల ఎత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని అవస్థ అతనికే జాలిగా ఉంది. అనామా, ఇంకా ఈ విషయాలు కట్టిపెట్టి నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తీర్చవు అన్నాడు ఎలాగో. ఆమె సంకటంలో పడి నిట్టూర్చి అంది. ఏ ప్రశ్న అయితే మీ దగ్గర్నుంచి రాకూడదనుకున్నానో అదే వచ్చింది. మళ్ళీ గాద్గతికంగా, నా గురించి మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అందరిలాగా నేను వెర్రి పిల్లనై కష్టాల్లోంచి విముక్తి పొందాలని, నా బాధలన్నీ ఎవరన్నా విని అయ్యో పాపమని నిట్టూర్చాలని పిచ్చి పిచ్చి ఊహలు ఊహించేదాన్ని. అవి ఒట్టి అవివేకపు ఆలోచనలని తెలిసాక హాయిగా నవ్వటం నేర్చుకున్నాను. కానీ రోజులు ఓ రకం సంతృప్తిగానే గడుస్తున్నాయి సుమండి. అదో రకం సంతృప్తి, గుర్తుంచుకోండి. అసంతృప్తి ఆత్మవిశ్వాసానికి మారుపేరై ఉండాలి అన్నాడతను ఆశ్చర్యంతో. రెండూ ఒకటే కాబోలు. ఇంత కుతూహలం దేనికి ఈ అభాగ్యురాలి మీద? ప్రపంచంలో అభాగ్యులు కాని వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. నువ్వు కొన్ని రోజులు పోయాక ఎంతో విఘ్నురాలవు అవుతావు. అనామ ఈసారి బలవంతాన నవ్వి,
ఒకరిని గురించి ఒకరు పూర్తిగా ఎప్పుడూ తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే ఇద్దరి మధ్య విలువే పూర్తిగా నశిస్తుంది అంది. ఇక్కడ నీ సందర్భం చెప్పలేను బాబూ అని ఆమె సిగ్గుపడుతూ తల వంచుకుంది. అతనన్నాడు, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవడం అలా ఉంచు. అసలు మన గురించి మనమే తెలుసుకోకూడదు. అది ప్రతి పనికి అడ్డు వస్తుంది. అదో జంజాటంలే. మరి ఇక్కడ కూర్చుని అంతులేకుండా కబుర్లు చెప్పడం బావుండదు. వస్తాను అని లేవబోయాడు. ఆమె కలవరపాటుతో వారిస్తూ, వద్దు, ఇవాళ నాకు చాలా సరదాగా ఉంది. మీరింకా కొంతసేపు అలానే కూర్చుని కబుర్లు చెప్పాలి. చీకటి పడుతోంది. ఉండండి, దీపం వెలిగించి తీసుకువస్తాను. నేను వచ్చేలోగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే ఒట్టేసుమండి అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది. శివనాథరావుకు ఇప్పటికీ ఆ ఇంటిని కాస్త పరిశీలించే సావకాశం కలిగింది. చాలా చిన్న పెంకుటిల్లు, పైగా పురాతనమైనది. వాళ్ళు కూర్చున్న గది కాక లోపల మరో 2 గదులున్నట్లున్నాయి. ఇంతసేపు కృష్ణ ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అతని వంక చూసేసరికి ఫక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి? ఉందిలే తమాషా. నీలో ఓ కనిపించని మనిషి ఉన్నాడని నాకు ఇవాళే తెలిసింది. అది సరేగాని ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు? ఆమె మాటలు వింటున్నాను. అతను ఎంత నిబ్బరంగా ఉన్నాడు. తానతని స్థితిలో ఉంటే ఏం చేసేవాడో అని ఆలోచించాడు శివనాథరావు. చాలా శోచనీయంగా చావు నవ్వులా నవ్వుతూ, అబ్బా, ఈ ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. అనామ చేతిలో దీపంతో నిలబడింది. మిత్రులిద్దరూ ఆమె వంక నిశితంగా చూశారు. ఆ దీపకాంతి ఆమె సౌందర్య రేఖల్ని మరింత జ్వలితం చేసింది. ఆమె ముందుకు వచ్చి దీపాన్ని గోడకున్న కొంకెకు తగిలించి బరువుగా ఊపిరి విడిచి, ఇంత నిశ్శబ్దంగా కూర్చున్నారే? ఏమైనా నేనంటే మీకు చాలా దయ. నా మాట మన్నించారు. శివనాథరావు నొచ్చుకుని, దానికేం గాని, నీ వ్యవహారం నాకేం నచ్చలా. మేమిలా దర్జాగా కూర్చుని ఉంటే పాపం నువ్వెంతసేపు నిల్చుంటావు? పర్వాలేదు, దీనికేమొచ్చే? అతిథి సత్కారం అన్నాను గాని కాస్త ఫలమో తోయమో కూడా ఇవ్వలేను. సిగ్గుమాలిన బ్రతుకు. మీరు నాకు చేసిన ఉపకారానికి ఆ గొప్ప ఉపకారమే. అది సరేగాని నన్నింకా కాసేపు ఎందుకుండమన్నావు చెప్పు? ఆమె సంశయించకుండా, ఏం లేదు, మీ ఇంటికి ఎప్పుడైనా మళ్ళీ రావాల్సిన అగత్యం ఏర్పడుతుందేమో తెలీదు. ఒకవేళ అలాంటి అవసరం వస్తే ఏం చేయమంటారు అని అడిగింది. అతని ముఖం కళావిహీనం అయ్యింది. పెద్ద ఇబ్బందేనే. మరి కాదు, కాదు, అలాంటి అవసరం రాదు. అనామ తీక్షణంగా చూసి క్రింది పెదవిని పంటితో నొక్కుతూ ఊరుకుంది. శివనాథరావు ఆకస్మికంగా, మీ వారు లేరా అని అడిగాడు. ఉన్నారు. అంతేకాదు, వారికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని నా గుండె కొట్టుకుపోతోంది తెగ. ఇంత సోది ఎందుకు నా చిన్న ప్రశ్నకు? మీకు చీటికి మాటికి ఇంత కోపం వస్తే ఎలా? అలా ఎలా? ఆ కొంటెతనమే. ఓహో అని తల పంకించి, ఆయన ఉన్నారు ఊళ్ళోనే అంది పొడిగా. అతను చప్పున నిలబడి, నన్ను మన్నించు అనామా. ఇంకా ఇక్కడ కాలయాపన చేసి నీ సంసారానికి హాని తేలేను. వస్తా మరి. బ్రతికి బావుంటే ఎక్కడన్నా మరొకసారి రారా కృష్ణ. అనామ శాంతస్వరంతో, వెళ్ళండి. ఈ ప్రలోభానికి నేనెందుకు లొంగిపోయానో తెలియదు. అవును, వారు వస్తే నాకు ప్రమాదమే. ఏరికోరి ఎందుకు మనకి కష్టాలు అని కృష్ణను ఉద్దేశించి, క్షమించండి, మీరు చాలా విసుగు కలిగించి ఉంటాను మీకు చాలా విసుగు కలిగించి ఉంటాను. మళ్ళీ ఈ ఛాయకు రాకండి అంటుంటే ఆమె కంఠం గద్గదమైంది. శివనాథరావు వెంటనే వెళ్ళిపోదామనుకున్నాడు గాని ఒక సంగతి చెప్పకుండా ఉండబట్టలేకపోయాడు. నువ్వు నీ సంభాషణ వినేసరికి ఎలా ధ్వనిస్తుందో తెలుసా? ఎలా ధ్వనిస్తుంది? ఆమె కోపంతో, అవమానంతో వణికిపోతున్న కంఠంతో అడిగింది. అతనికి నోటిదాకా వచ్చింది కాని నిగ్రహించుకుని, ఎందుకులే, చెప్పను. అయినా ఏముంది ఇందులో? ఒట్టి ప్రకర్షణ. నన్ను అపార్థం చేసుకోకు అంటూ కదలబోయాడు. ఆమె ఆవేశంతో అతనిని అడ్డుగా నిలిచి, ఎలా ధ్వనిస్తుంది? ఈ సంగతి చెప్పేదాకా మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీలులేదు అంది ఇంచుమించు అరుస్తూ. అడ్డులే. ఈ దృశ్యం బయట వాళ్లకు ఎంత విపరీతంగా కనిపిస్తుందో తెలుసా? ఎలా అయినా చావనివ్వండి. దీపం ముందు నిల్చుని చెబుతున్నాను. ఏమిటో చెప్పకుండా మీరు వెళ్ళినట్లయితే ఉరేసుకుని చచ్చిపోతాను. నన్ను గురించి ఏమనుకుంటున్నారో అని మొండిగా అలాగే నిల్చుంది.
ఈ ప్రవర్తనకు శివనాథరావుకు వల్లమాలిన కోపం వచ్చింది. ఈలోగా మమ్మల్ని చంపు, అనవసరంగా అల్లరి చేయకు అన్నాడు గట్టిగా. ఆమె అదిరిపడి ముఖం ఇంత చేసుకుని ప్రక్కకు తొలగి, సరిగా ఇదే సమయంలో బయటనుంచి పొగరుగా ఒక వ్యక్తి లోపలకు దూసుకువచ్చాడు. 27, 28 ఏళ్లుంటాయి. మాసిన బట్టలు వేసుకున్నాడు. ఇలు అన్నాడు శివనాథరావుతో మొరటగా. అతను వివిధ భావాలతో మ్రాన్పడి చివరకు స్తబ్దుడై నిలబడిపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. నా ఇంటికొచ్చి నన్నే అడుగుతావా బ్రూట్, ఇవాళ నీ అంతు చూస్తాను అంటూ ఆ వ్యక్తి ఇతని చొక్కా కాలరు పట్టుకుని బలంగా గుంజాడు. అనామ ముఖం కళావిహీనమైపోయింది. ఇదేమిటి జరుగుతోంది? అయ్యో దేవుడా! నీరసంగా గోడకు ఆనుకుంది. శివనాథరావు అతన్ని బలంగా చేతితో తోసి, బాక్సింగ్కా రెడీ అన్నాడు. ఆ వ్యక్తి నోటికొచ్చినట్లు వదురుతూ మళ్ళీ మీదకు రాబోయాడు. శివనాథరావు ఇక సిగ్గు పూర్తిగా విడిచిపెట్టి అతనికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా నిలబడ్డాడు. కానీ ఇంతలో అనామ మధ్యకు వచ్చి భర్తను అవతలికి లాగింది. రాక్షసి అన్నాడు గర్జిస్తూ. ఆయన జోలికి పోకు, నీకు దండం పెడతాను అన్నది అనామ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతుండగా. విడిచిపెట్టనా నీ రంకు మొగుణ్ణి అని అతడు ఆమె వైపు ఉరిమి చూశాడు. నీ కాళ్ళు పట్టుకుంటూ వేడుకుంటాను, ముందు వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోనియ్యి. ఇరుగు పొరుగు. ఆమె మాట పూర్తి కాకుండానే అతడు ఆమెను బలంగా అవతలకు తోశాడు. ఆమె కింద పడి అతని పాదాలు పట్టుకుని, నన్ను చంపు, నరుకు, వారినేం అల్లరి పెట్టకు, వారెవరో నీకు తెలియదు, నా మాట విను అని వెక్కి వెక్కి ఏడవసాగింది. అతను ఆమెను బలంగా విదిలించి కొట్టి, సపోర్ట్ చేస్తున్నావా, రుజువు అడిగావుగా ఇన్నాళ్ల నుంచి, తస్సాదియ్య, ఇవాళ వాణ్ణి నిన్ను కలిపి పాతేయకపోతే చూడు అని వదులుతూ ఇటు తిరిగాడు. అంతవరకు మాట్లాడకుండా ఊరుకున్న కృష్ణ నిశ్చలంగా, నీ కండపుష్టి చూసి జడుచుకుంటామనుకున్నావా? సీతన్నపేట వైపు పోయి కృష్ణ అంటే ఎవరో కనుక్కో. నీ ఇల్లు కదా అని ప్రతాపం చూపిద్దామనుకుంటున్నావా? లే అడ్డు అన్నాడు. ఈ ధోరణికి విస్తుపోయి ఆ మనిషి ఇంకా పౌరుషం కోసం ప్రాకులాడుతూ, ఏం చేస్తావు అన్నాడు. చూడు మరి అంటూనే కృష్ణ అతడి దవడ మీద ఒక్క ప్రహారం ప్రసాదించాడు. బాబోయ్ అంటూ అతను దవడ పట్టుకుని ప్రక్కకు ఒదిగిపోయేసరికి, ఆడదాని మీద ప్రతాపం చూపించినట్లనుకున్నావా అని స్నేహితుడు చెయ్యి పట్టుకుని లాగి బయటకు నిస్సంకోచంగా నడిచాడు. అనామ వెనక నుంచి పరిగెత్తుకొచ్చి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబూ అంది హీనస్వరంతో. స్నేహితులిద్దరూ బదులు చెప్పకుండా వెళ్ళిపోయారు. వీధుల్లో జనం పల్చగా ఉన్నారు. వీధి దీపాలు ఎందుకనో మందంగా వెలుగుతున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు అని ప్రశ్నించాడు కృష్ణ. తాను నవ్వుతున్నాడా? తన పెదవులపై శుష్కహాసం ఉదయించింది కాబోలు. అతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా, వారెవ్వా, ఇవాళ నీ విశ్వరూపం చూశానురా కృష్ణ, నువ్వు నిజంగా కృష్ణవే అన్నాడు. ఆమె నీకు ఎలా తెలుసు? మరో ప్రశ్న. ఇతడా ప్రశ్నకు లెక్క చేయకుండా, నన్ను గురించి నీకు చాలా విచిత్రమైన అభిప్రాయాలు చెలరేగి ఉంటాయి ఏం? ఆమె పేరు అనామ. అదేం పేరు? మనిద్దరం అక్కడున్నంతసేపు ఆ పరిస్థితిని ఎలా భరించావో పాపం, నిన్ను చాలా ఇబ్బంది పాలు చేశాను. ఆమె ఎంత అందంగా ఉంది, ఆ నవ్వు, ఆ చూపులు. నన్ను గురించి అపోహపడుతున్నావు కదూ? అటువంటి అందగత్తెకు ఆ దౌర్భాగ్యుడు మొగుడా? మంచి శాస్తి చేశాను. రెండో చెంప పగలగొడితే బావుండేది. అబ్బా, తలుచుకుంటే విచారంగా ఉంది. నా మనసు సున్నితం కాదు. అటువంటి మనిషితో నీకు పరిచయం ఉన్నట్లు ఇన్నాళ్ళు చెప్పలేదేం? ఈ నిమిషంలో శివుడు ఒట్టి దగుల్బాజీ వాడన్న సత్యం నీకు బోధపడి ఉంటుంది. మీ ఇద్దరికూ అంత చనువు ఎట్లా వచ్చింది? నువ్వు అసాధ్యుడివే. మళ్ళీ అతీతంగా మాట్లాడడం. మనం అక్కడి నుంచి వచ్చేశాక ఏం హింస పెడుతున్నాడో ఏమో. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న చిత్రం గమనించావా? ఆమె ముఖంలో మీ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయి పోలిక లేదు. తంతున్నాడు గావును. అదే ముఖం, అదే శరీర సౌష్ఠవం. మీ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయి, మీ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయి. సరోజిని, సరోజిని అదిరిపడి ఆగి కృష్ణ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. కృష్ణ మత్తుగా ఆగి స్నేహితుడి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. కృష్ణ అన్నాడు. నేనింతసేపు ఏం మాట్లాడుతున్నాను? అతను అమాయకంగా చూసి, నేనేమైనా జవాబులు చెప్పానా అని అడిగాడు. శివనాథరావు నిరుత్తరుడైనాడు. కానీ అది క్షణికం.
అతనికి అర్థమైంది. నవ్వుతున్నావేం? అన్నాడు కృష్ణ మత్తువీడినట్లు. ఎందుకు నవ్వాడు? అది శుష్కహాసంగా ఉను. చేత్తో పెదాలు తుడుచుకోబోయి మళ్ళీ గట్టిగా నవ్వాడు. రోడ్డువార నడుస్తున్న ఇద్దరు ముగ్గురు మనుషులు మళ్ళీ విస్తుపోయి చూశారు. మళ్ళీ "స్, పద" అన్నాడు శివనాథరావు. కదిలారు. ఆ రాత్రి భోజనం చేసి స్నేహితుడి ఇంటికి వచ్చాడు కృష్ణ. మేడమీద గదిలో కూర్చుని ఇద్దరూ కబుర్లలో పడ్డారు. గోవిందు 2 గ్లాసుల్లో పాలు తెచ్చి ఇచ్చాడు. మెల్లిగా 10 దాటింది. అనామ చదువుకున్న పిల్ల కాదు, అయినా చాలా తెలివిగలది అన్నాడు కృష్ణ. శివనాథరావు తొట్రుపాటుతో, వద్దు కృష్ణ, అనామని గురించి మనమిద్దరం మాట్లాడుకోకూడదు అన్నాడు. నీకు స్త్రీ అంటే ఇంత చులకన, నిర్దయ ఎందుకో చెప్పు అన్నాడతనే కాస్త విరామంతో. కృష్ణ వక్ర వక్రచాలనం చేసి, నాకలాంటివేవీ లేవు. అయితే ఒకటి, స్త్రీని ప్రత్యేక వ్యక్తిని చేసి ఆరాధించను. సామాన్యంగా ఉంటాను. చాలా సామాన్యంగా ఉంటాను అంతే. శివనాథరావు పరుపు మీద ఓ చెయ్యి తల కింద పెట్టుకుని, నేను ఇలా వింటూ ఉంటాను. రమ్యమైన నీ అనుభవాలు కొన్ని చెప్పు అన్నాడు. అవి నీకంత రుచించవు. నాది కొంచెం నాటు వ్యవహారం. అయినా ఇవాళ ఈ కుతూహలం దేనికి? అబ్బా, చెబుతూ అడ్డుపుల్లలు వేయకుండా. నాకు చాలా సిగ్గేస్తోంది తెలుసా? ఏడిసావులే. మొదలుపెట్టు. నిజంగానే కృష్ణ ముఖం నిండా సిగ్గుతెరలు కమ్మివేశాయి. ఇప్పుడు చాలా అందంగా ఉన్నాడు. అతని ముఖంలోకి అలా చూస్తుంటే మృదువైన ఆ చిన్న మనిషిలోని ఆకర్షణ శివనాథరావుకు అవగాహన కాసాగింది. నువ్వు నిజంగానే మోహనకృష్ణుడవే అనుకున్నాడు. అవి నేను స్కూల్ ఫైనల్ చదువుతున్న రోజులు. నేనప్పుడు స్కూలు ప్యూపుల్ లీడర్ని, నీకు తెలుసు. ఒకసారి మేడ మీద హాల్లో ఏదో మీటింగ్ మధ్యలో నేను పని మీద కిందకు వచ్చి ఇంకో 10 నిమిషాల్లో పూర్తి అవుతుందనగా హడావిడిగా పైకి పోతున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పాలి. మన స్కూల్ మెట్లు తెలుసుగా, మధ్యలో ఒక మెలిక. ఆ ప్రదేశంలో ఒక 2 మెట్లు ఎక్కి ఉంటాను. ఇంతలో మేడమెట్ల పైనుంచి ఓ అమ్మాయి దొర్లుకుంటూ వచ్చేస్తోంది. గబుక్కున ఇంకొంచెం పైకెక్కి ఆమెను కింద పడకుండా పట్టుకుని ముఖంలోకి చూసి నివ్వెరపోయాను. స్కూల్ బ్యూటీ సుందరి నా వంక దీనంగా చూసి తన 2 చేతులు నా కంఠానికి పెనవేసింది. నాకు ఆ స్థితిలో ఏమీ పాలుపోక ఆ అమ్మాయిని పైకి లేవనెత్తుతూ మీదకు చూశాను. తొంగి చూస్తున్న 2 తలకాయలు చప్పున పక్కకు వెళ్ళిపోయాయి. సుందరిని నా చేతుల మీద వేసుకుని సైన్స్ లేబొరేటరీకి తీసుకువెళ్ళాను. అక్కడ పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించి ఉపచర్యలు చేశాను. చివరకు కోలుకుని సిగ్గుపడుతూ లేచి కూర్చుంది. ఈ సుందరి ఇది వరకు ఓసారి నా గురించి హెడ్ మాస్టర్కి రిపోర్టు చేసింది కూడా. ఏం జరిగిందని అడిగాను. ఆమె మీటింగ్ పూర్తి కాకముందే ఇంటికి వెళ్ళిపోదామని గబగబా మెట్లు దిగి వస్తోందట. ఇంతలో యువతల గోడచాటున దాక్కున్న ఓ కుర్రవాడు చప్పున కాలు అడ్డం పెట్టాడు. అంతే, గటగటా దొర్లిపోతోంది. అంతలో మనం వెళ్ళి రక్షించామన్నమాట. దెబ్బ తగిలిందా అని పరామర్శిస్తూ ఆమె తల నిమిరాను. ఇంటిదాకా సాగనంపి వచ్చాను. తర్వాత ఆ కుర్రాళ్లను సుందరి కళ్ళ ముందు తన్నాను. ఒకడు టీసీ తీసుకుని పారిపోయాడు. మరొకడు అపాలజీ లెటర్ రాసి ఇచ్చాడు. తర్వాత సుందరి నన్ను కృష్ణ ఒడ్డున కలుసుకోమని లెటర్ రాసింది. ఆ తర్వాత కథ శ్రోతలు ఊహింతురుగాక. సుందరి ఏమైంది? ఏమవుతుంది? అందరి ఆడవాళ్లలాగే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. మొదట నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నా ఆసక్తి వెల్లడి చేశాను. ఆమె కోపగించలేదు. తనకు పెళ్ళైనా ప్రేమించడం మాననని చెప్పింది. జ్ఞాపక చిహ్నంగా నా వేలికి ఉన్న ఆకుపచ్చరాయి ఉంగరం అడిగి తీసుకుంది. వెళ్ళిపోయింది సుందరి. తరువాత ఎప్పుడూ కనబడలేదా? ఉత్తరాలు వ్రాసేది. ఇప్పుడు ఎక్కడుందో జాడ తెలియదు. నీకు బాధగా ఉండదు? కృష్ణ ఓ విచిత్రమైన నవ్వు నవ్వుకున్నాడు. బాధ నిజమే అన్నాడు. మరో అనుభవం విను. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నీకు తెలిసే ఉంటుంది. కాలేజీలో ఏదైనా ఫంక్షన్ అయిన రోజున అమ్మాయిల్ని ఇళ్లదాకా దిగబెట్టే బాధ్యత కొంతమంది కుర్రాళ్లకు అప్పగించారు. అప్పగించేదేమిటి, కుర్రాళ్ళు తీసుకున్నారు. చిత్రమేమిటంటే వీళ్ళంతా రౌడీలుగా కొంచెమో గొప్పో పేరు సంపాదించిన వాళ్లే. దీనివల్ల ఓ సదుపాయం ఆడపిల్లలకు కలిగింది. ఇది వరకటిలాగా వాళ్లను ఏడిపించడం మానేశారు. సహాయం చేస్తున్నట్లు వాతావరణం వచ్చిందిగా. తాము ఎవరినెవరిని దించాలో ఎవరి మటుకు వారే నిర్ణయించుకునేవారు.
నేను ఓ రాత్రి సువచ్చల అనే అమ్మాయిని నిర్ణయించుకున్నాను. ఊరికి 2 మైళ్ళు ఉంది కదా. 8 దాటితే రిక్షాలు బస్సులు ఉండవు. కటిక చీకటి. ఇద్దరం పక్కపక్కన నడుస్తున్నాము. నేను ఏవో కబుర్లు చెప్పసాగాను. కాలేజీ ఎలక్షన్ల గురించి, లెక్చరర్ల గురించి, స్టూడెంట్స్ గురించి, ఇలా ఏవో. ఆమె ఆలకిస్తూ మధ్య మధ్యన నవ్వుతూ వెంట వస్తోంది. ఉన్నట్టుండి అమ్మో, అది అంతే, నన్ను భయంతో గట్టిగా కౌగిలించుకుంది. బురదపాము ఏదో ఆమె పాదాల కింద నుంచి పాకుతూ పోయింది. చటుక్కున నా బూటుతో తొక్కి చంపేశాను. భయం లేదు, చంపేశాను సువచ్చల అన్నాను లాలనగా. ఆమె సిగ్గుపడి దూరంగా జరిగి నిల్చుంది. మళ్ళీ మాట్లాడకుండా నడవసాగాము. ఆమె ఇల్లు వచ్చింది. వెడతాను అన్నాను. వెళ్ళొద్దు అందామె నవ్వుతూ. నేను నవ్వి ఆమెను బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను. తర్వాత తర్వాత తెలుసు, చెప్పొద్దు. ఓ గంట దాకా అలా కృష్ణ చెప్పుకుపోతూనే ఉన్నాడు హుషారుగా. చివరకు శివనాథరావు అబ్బా ఇక వద్దు అన్నాడు. నీవు ఎవరినీ మనస్ఫూర్తిగా ప్రేమించలేదా అన్నాడు. ఉండు, ఆలోచించనియ్యి. ప్రేమిస్తున్నట్లు ఉందిరా ఇప్పుడు. ఎవరా వ్యక్తి? అనామ. ఏమిటి? శివనాథరావు ఉలిక్కిపడ్డాడు. అవును, ఆమెను మిగతా ఆడవాళ్ల మాదిరి చూడలేకపోతున్నాను. ప్రేమో ఏమో, మొత్తానికి కొత్త రకంగా ఉంది ఈ స్పందన. శివనాథరావు ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఏం పని జరిగింది అన్నాడు నీరసంగా. శివ, నీకు నిద్ర వస్తున్నట్లుందే. "ఉమ్, నేను వెడతానురా ఇంకా." శివనాథరావు కళ్ళు విప్పి చూశాడు. కృష్ణ నవ్వి, శివాయ్, నీదొట్టి పిరికి గుండెరా అన్నాడు. అందుకే కాబోలు కృష్ణ, నేను ధైర్యంగా ఆలోచిస్తాను. నువ్వు రేపు రాత్రి కదూ పోతున్నావు? సరే, రేపు సాయంత్రం కలుస్తాను. వస్తా, గుడ్ నైట్ అంటూ కృష్ణ క్రిందకు దిగి వెళ్ళిపోయాడు. మెట్ల మీద లైటు వెలగడం, తేలికగా అడుగుల చప్పుడు, హుషారుగా ఈలపాట, కింద గేటు తెరుచుకోవడం శివనాథరావుకు తెలుస్తూనే ఉంది. అతను లేచి నిలబడ్డాడు. కిటికీ దగ్గరకు పోయి చీకట్లో నడిచిపోతున్న కృష్ణను చూస్తూ ఏదో పరధ్యాసగా ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. ఓ అరగంట అలా నిలబడి ఉన్నాడు. అంత నిశ్శబ్దంలో క్రింద ఏదో అలికిడి అయినట్లు తోచింది. చప్పుడు యువతలికి వచ్చి మెట్లు దిగి చూశాడు. చప్పున యువతలకు వచ్చి మెట్లు దిగి చూశాడు. హాల్లో చిన్న లైటు వెలుగుతోంది. పక్క గది తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ గేటు పక్కనే ఏదో నీడ కదిలినట్లయింది. సావిత్రి గదిలోంచి బయటకు వస్తోంది. అక్కడ శివనాథరావును చూసి నిర్ఘాంతపోయి మరు క్షణంలో నవ్వుతూ, శివా, ఇక్కడ నిల్చున్నావేం అంది. శివనాథరావు ఆమె వంక పరీక్షగా చూస్తూ నిద్ర పట్టలేదు అన్నాడు. ఆమె నవ్వుతూ, ఏం, సరోజిని గుర్తుకు వచ్చిందా అంది. పిన్నీ అని అరిచాడు. ఉత్తర క్షణంలో ఆవేశంతో ఆమెను సమీపించి, ఏం జరిగింది నాకు చెప్పు పిన్ని. ఇంతవరకు నీతో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను నీకేమైనా ద్రోహం తలపెట్టానా అన్నాడు దుఃఖంతో వణుకుతున్న గొంతుకుతో. సావిత్రి ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. నేనేం చేశాను అంది వడిగా. నేను సరోజిని చేసుకుంటే నీకేమైనా నష్టం ఉందా? శివ, నీకేమైనా పిచ్చెక్కిందా? వాళ్ళ సంబంధం చేసుకోవడం మీ నాన్నగారికి ఇష్టం లేదు. నా ఇష్టాయిష్టాలతో ఆయనకు ప్రమేయం లేదు. ఆయన చెప్పమన్న విషయం నేను సరోజినికి చెప్పాను. నేను ఆడదాన్ని. నన్ను అపరాధిని చేయడానికి ఈ విషయం మీ నాన్నగారు నాతో చెప్పించారు. అభిమానంతో ఆమె కంఠం వడవడ వణికింది. శివనాథరావు కొంచెం ముందుకు వచ్చి, ఎందుకని? నాన్నగారికి ఎందుకని ఇష్టం లేదు? అవి మీ కుటుంబ రహస్యాలు బాబు, నాకెలా తెలుస్తుంది? ఏం మాటలు మాట్లాడావు పిన్ని? నువ్వు మా కుటుంబంలో దానివి కాదా? ఆమె ముఖం మరింత నల్లబడింది. ఏమీ సమాధానం చెప్పలా. నాన్నగారికి నువ్వు చెప్పలేవా పిన్ని? నేను సరోజిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని నీకు తెలీదు? సావిత్రి ప్రేమగా అతని జుట్టు నిమురుతూ, నేనేం చెయ్యను బాబూ అంది వేదనగా. అతను విషాదంగా, అంతేనా పిన్ని? పోనీ నీకెందుకు ఇష్టం లేదో చెప్పవేం? ఆమె మళ్ళీ ఓసారి అదిరిపడి, ఎవరు చెప్పారు శివ నీకీ కల్పితాలు? తెలుసు నాకు. ఏమిటి? ఆమె ముఖం మరింత రక్తహీనమైంది. నువ్వు ఏదో దాసున్నావు పిన్ని నా దగ్గర. నీకు ఎందుకో ఇష్టం లేదు. ఏదో ఉంది నీ మనసులో, చెప్పవు అన్నాడతను దీనంగా. ఆమె నిశ్చింతగా నిట్టూర్చింది. ఛీ, ఏం అనుమానం శివ అంది. అతను సిగ్గుపడ్డాడు. ఓ నిమిషం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. ఉన్నట్లుండి అతని కనులు మెరిశాయి. అవును, నేనెందుకు భయపడాలి? నా జీవితం ఎందుకు దుఃఖభాజకం చేసుకోవాలి? నేను సరోజిని తప్ప మరొకరిని చేసుకోనని నాన్నగారితో చెబుతాను అంటూ తండ్రి పడుకున్న గదివైపు పోబోయాడు.
ఇప్పుడా అంది సావిత్రి తెల్లబోయి. అవును ఇప్పుడే. అతను గబగబా గదిలోకి వెళ్ళాడు. తండ్రి గాఢ నిద్రలో ఉన్నాడు. నాన్నగారు అన్నాడు. ఆయనకు మెలకువ రాలేదు. మళ్ళీ ఒకసారి పిలుద్దామంటే అతనికి నోరు స్వాధీనం కాలేదు. ఒకవేళ తండ్రి నిద్రలేచాడనుకో ఎట్లా అడుగుతాడు? అతని గుండె జల్లుమంది. అసమర్థునిలా బయటకు వచ్చి కళావిహీనమైన ముఖంతో మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. సావిత్రి మెట్లకేసి చూస్తూ నిల్చుంది కళ్ళప్పగించి. ఆమె చెవిలో ఏదో స్వరం. సావిత్రి, ఒకసారి ఆలోచించి చూడు. ఇందులో నీ పాత్ర ఏమైనా ఉందా అన్నది. లేదు లేదు అనుకుంది సావిత్రి నిశ్చల చిత్తంతో. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.